హలో, ఈరోజు స్పెషల్ ఎగ్ బిర్యానీ. చికెన్ మటన్ బిర్యానీల కంటే ఏం తీసిపోదు. ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా తక్కువ టైంలో టేస్టీగా ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం నేను 6 కోడిగుడ్లని ఉడకపెట్టుకొని పైన తొక్కల్ని తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాక నేను ఇందులో నుంచి 3 కోడిగుడ్లని సెపరేట్ చేసి మిగతా 3 కోడిగుడ్లలో మధ్యలో సొనని సెపరేట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బిర్యానీలోకి మసాలాని తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా అల్లం ముక్క, వెల్లుల్లి రెమ్మలు, 1.5 టొమాటో, 2 మీడియం సైజు ఉల్లిపాయలని వేసి మిక్సీ జార్లో బరకగా రుబ్బుకుంటున్నాను. మరీ మెత్తని పేస్ట్ లాగా చేయకండి, కొంచెం బరకగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెని పెట్టుకొని అందులో సరిపడా నూనెని వేసుకుంటున్నాను. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోనే ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని వేపించుకుందాం. దానికోసం కొంచెం పసుపును కూడా యాడ్ చేసి 30 సెకండ్లు వేపించుకోండి. కోడిగుడ్లని ఎక్కువసేపు వేపించకండి. ఒకవేళ ఎక్కువసేపు వేపిస్తే పైన టెక్స్చర్ అంతా మారిపోతుంది. సో చూసుకొని వేపించుకోండి. ఇవి వేగిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కల్ని కూడా ఇంకొక 30 సెకండ్స్ వేపించుకుంటాను. ఇలా వేగిన తర్వాత సెపరేట్గా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో నేను డ్రై మసాలాలను వేస్తున్నాను. ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 6 లవంగం మొగ్గలు. అందులోనే రుబ్బి పెట్టుకున్న మసాలాని కూడా వేసుకుని వేపించుకుంటున్నాను. డ్రై మసాలాలు ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే నేను తర్వాత గరం మసాలా పొడిని కూడా యాడ్ చేస్తాను. ఇదంతా పచ్చివాసన పోయి అందులో నుంచి నూనె పైకి తేలేంత వరకు వేపించుకోండి. ఈ బిర్యానీ కోసం నేను 2 కప్పుల బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ నచ్చకపోతే మీరు ఏ రైస్ వాడుకున్నా బాగానే ఉంటుంది. రెగ్యులర్గా మనం రోజు ఇంట్లో వండుకునే బియ్యం కూడా టేస్టీగానే ఉంటుంది. దానికోసం నేను 2 కప్పుల బియ్యాన్ని కడిగి పెట్టుకుంటున్నాను. ఇందులో బియ్యానికి సరిపడా ఉప్పును వేసుకొని కొద్దిగా నూనెను వేసుకొని హాఫ్ బాయిల్ చేస్తున్నాను. ఇలా మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఇందులో నుంచి మెల్లిగా ఆయిల్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇందులో చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి, కావాలి అంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, 1 స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకుని మళ్ళీ ఒక 2 నిమిషాలు వేపించుకుంటున్నాను.
ఇదంతా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోనే ఒక్క అరచెక్క టమాటోని స్లైసెస్గా చేసుకొని వేసుకొని ఇంకొక నిమిషం పాటు వేపించుకుంటున్నాను. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని 1-2 నిమిషాలు మసాలాలు టమాటోలు అంతా బాగా మగ్గనివ్వండి. ఇలా మసాలా అంతా బాగా కుక్ అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా వేపించి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలను కూడా ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోండి. మనం ఆల్రెడీ రైస్ని ఒక 70% వరకు బాయిల్ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఈ 70% కుక్ అయిన రైస్ని వాటర్ లేకుండా చూసుకొని దమ్ బిర్యానీ స్టైల్లో రైస్నంతా మసాలా మీద వేసుకోండి. ఇలా రైస్ అంతా మసాలాకి యాడ్ చేసుకున్న తర్వాత మసాలా ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేలాగా 1-2-3 సార్లు మొత్తం కలుపుకోండి. ఫ్లేవర్ అండ్ కలర్ కోసం నేను కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఉడకపెట్టుకున్న ఎగ్స్ని కూడా పైన లేయర్ లాగా పెట్టుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇందులో నేను 2-3 స్పూన్ల వేడి నీటిని యాడ్ చేసుకుని మూత పెట్టుకొని ఇంకొక 20 నిమిషాలు వదిలేస్తాను. అంతే, ఈజీ అండ్ టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ. వేడి వేడిగా టేస్ట్ అదిరిపోయింది అనుకోండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా ఈజీగా నచ్చేస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా తెలుసుగా ఏం చేయాలో, అదేనండి, కొంచెం లైక్ చేసి చాలా షేర్ చేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.